హైదరాబాద్లోని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. రెస్టారెంట్స్, బేకరీస్ అలాగే తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. భారీగా కల్తీ ఆహారం, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. స్టోరేజ్ ఏరియాలో బొద్దింకలు, పురుగులు కనిపించాయి. రెస్టారెంట్లలోని ఫ్రీజర్లలో ఫంగస్ పేరుకుపోయినట్లు గుర్తించారు. అంతెరా కిచెన్ నుండి అలాగే బార్లో కూడా భారీగా కుళ్ళిపోయిన పదార్థాలు గుర్తించారు. బహార్ కేఫ్లో అపరిశుభ్రమైన పరిస్థితులున్నాయి. ది స్పైస్ కిచెన్ వంటగదిలో బొద్దింకలు కనిపించాయి. నగరంలో భారీగా కల్తీ పనీర్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్లోని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. రెస్టారెంట్లు, బేకరీలు, తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. భారీగా కల్తీ ఆహారం, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. స్టోరేజ్ ఏరియాలో బొద్దింకలు, పురుగులు కనిపించాయి. రెస్టారెంట్లలోని ఫ్రీజర్లలో ఫంగస్ పేరుకుపోయినట్లు గుర్తించారు. అంతెరా కిచెన్ అండ్ బార్లో భారీగా కుళ్ళిపోయిన పదార్థాలు గుర్తించారు. బహార్ కేఫ్లో అపరిశుభ్రమైన పరిస్థితులు కనిపించాయి. ది స్పైస్ కిచెన్ వంటగదిలో బొద్దింకలున్నాయి. నగరంలో భారీగా కల్తీ పన్నీర్ దందా కూడా జరుగుతున్నట్లు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా చాక్లెట్ల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. కూడా నేను లాస్ట్ టైం కూడా వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేశాను కి మీరు రెగ్యులర్గా మంత్లీ అట్లీస్ట్ మీ పనీర్ ఇది ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఉన్నాయి. NABL అక్రిడేట్, నేషనల్ అక్రిడేట్ చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ చెక్ చేసి ఈ న్యూట్రిషనల్ వాల్యూ చెక్ చేయాలి. తర్వాత మీ ప్యాకేజింగ్ పైన మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ ల్యాబ్లో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్ తెలుస్తే ఫ్యాట్ ఇంత ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది ఇంత ఉంది, ప్రోటీన్ ఇంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఇంత ఉంది. అదే డీటెయిల్గా తెలవాలి అంటే ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా ఈ ల్యాబ్లో చెక్ చేయాలి. కొంతమంది మ్యానుఫ్యాక్చర్ అది కూడా చెక్ చేయట్లేదు. నిన్న కూడా నేను అందరు మ్యానుఫ్యాక్చర్స్లో కూడా రిక్వెస్ట్ చేశాను కి మీరు రెగ్యులర్గా ఇది చెక్ చేయండి. సో ఇలాగా గ్రౌండ్ లెవెల్లో రీటైల్ షాప్స్లో ఇది కొన్ని మిస్ బ్రాండింగ్, డిసెప్షన్, కన్జ్యూమర్స్లో మిస్గైడ్ చేసి ఇది సేల్ చేస్తున్నారు. సో దీని గురించి ఈరోజు అందరు రీటైల్ షాప్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏ ఏరియాల్లో మొత్తానికి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు? చాలా పెద్ద పెద్ద కిచెన్స్ పేర్లే వినబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా గుర్తించింది ఏంటి? మొత్తానికి చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా రెస్టారెంట్ల పైన రైడ్స్ కూడా చేశారు. ముఖ్యంగా చూస్తే స్టోరేజ్ ఏరియాలో బొద్దింకలు, పురుగులకు సంబంధించిన వాటిని కూడా గుర్తించారు. అంతేకాకుండా రెస్టారెంట్ ఫ్రీజర్ లో పూర్తిగా ఫంగస్ సంబంధించిన చికెన్ అండ్ ఇతర సంబంధించిన కుళ్ళిపోయిన పదార్థాలను కూడా పోలీసులు సేకరించారు. ముఖ్యంగా చూస్తే కేఫ్ బహార్ లో పూర్తిగా అపరిశుభ్రత ఉన్నట్టుగా దీనికి సంబంధించి గుర్తించారు. అంతేకాకుండా ది స్పైస్ చికెన్ సంబంధించిన నేపథ్యంలో కూడా ప్రధానంగా ఇక్కడ కల్తీకి సంబంధించిన దానిపైన కూడా నాణ్యత ప్రమాణాలు లేకుండా ఉండే దానిపైన కూడా ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు కూడా గుర్తించారు. మొత్తానికి చూస్తే మాత్రము రెస్టారెంట్లు, బేకరీ తయారీకి సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం పోలీసులు అంటే ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు పూర్తిగా తనిఖీలు చేయగా ఎక్కడా కూడా దీని నాణ్యత మాత్రం పూర్తిగా అంటే నాణ్యత కనిపించలేదు. మొత్తం కుళ్ళిపోయిన పదార్థాలు కావచ్చు, అంతేకాకుండా ఫంగస్ సంబంధించిన పదార్థాలన్నింటిని కూడా పోలీసులు అటు ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు గుర్తించారు. మొత్తానికి చూస్తే హైదరాబాద్ లో పలు ఫేమస్ రెస్టారెంట్ లోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది కూడా ఈ యొక్క ఫేమస్ రెస్టారెంట్ లో వాటికి వెళ్తారు, అక్కడ ఫుడ్ కు సంబంధించి టేస్ట్ ఉంటుందని చెప్పి కూడా వెళ్తారు. కానీ అక్కడనే పూర్తిగా అపరిశుభ్రత వాతావరణంలో కిచెన్ ఉంటుందనే సంబంధించి కూడా లోపలికి ఎవరిని అలో చేయరు. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా తనిఖీలు చేయడంతో కుళ్ళిపోయిన చికెన్ తో పాటు ఇతర పదార్థాలను కూడా సేకరించారు. మొత్తానికి ఈ రైడ్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఎవరైనా సరే రెస్టారెంట్ పూర్తిగా పరిశుభ్రత వాతావరణంలో కిచెన్ ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా చెప్తారు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలతో తిరగాట మారొద్దు అనేది మాత్రం ప్రధానంగా ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అదే తరహాలోనే
హైదరాబాద్ లోని యొక్క పలు ప్రాంతాల్లో అంటే ఫేమస్ ఏదైతే పే బహార్ కావచ్చు, స్పైస్ చికెన్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్ లోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు రైట్స్ నిర్వహించిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా నాణ్యత లోపం సంబంధించి కూడా వెలుగులోకి వచ్చింది. ఓకే పవన్, ముఖ్యంగా ఈ మనం తరచుగా తినేటువంటి ఈ పన్నీర్ కూడా చాలా కల్తీ పన్నీరే ఉంది సిటీలో అంటున్నారు. అయితే పన్నీర్ విషయంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఎందుకంటే పన్నీర్ కి సంబంధించి కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి దానికి సంబంధించి పూర్తిగా ఫంగస్ వస్తుంది. పన్నీర్ కూడా అలాంటి ఫంగస్ ని పూర్తిగా వారంతా కూడా మళ్ళీ ఆ వంటకాల్లో వాడి కస్టమర్లకు కూడా సరఫరా చేస్తారు. అలాంటి దాన్ని తినడం వల్ల ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుందనే మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా పన్నీర్ తో పాటు ఇటు నాన్ వెజ్, వెజ్ అన్ని కూడా కూరగాయలతో సహా అన్ని కూడా నాణ్యతలోని పూర్తిగా దీనికి సంబంధించి గుర్తించారు. అంతా కూడా అపరిశుభ్రతగా ఉన్నాయి. దానిపైన బొద్దింకలు తిరగడం, అంతేకాకుండా పురుగులు తిరగడం, ఇలాంటి వాటన్నిటిని కూడా ఫుడ్ సేఫ్టీ సంబంధించిన వారి అధికారులు కూడా గుర్తించారు. కాబట్టి త్వరలో దీనిపైన చర్యలు తీసుకునేందుకు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా రంగం సిద్ధం చేశారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.